నేను కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ కూడా కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్ కదా మీకు. తీసుకుంటే నిన్న మన స్టూడెంట్ కి ఇనిషియలైజ్ చేయడానికి క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే ఒక సూపర్ క్లాస్ తీసుకొని 2-3 సబ్ క్లాసెస్ తీసుకుంటారా? ఒక్క నిమిషం క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఏ సి అనేది బిని ఎక్స్టెండ్ చేసింది, బి అనేది ఏని ఎక్స్టెండ్ చేసింది. ఓకే, అర్థమైందా? ఒక లెవెల్ ఇంక్రీజ్ చేసా అంతే ఇన్హెరిటెన్స్ లో. సి ఉంది కదా, సి క్లాస్, సి ఎక్స్టెండ్స్ బి. ఓకే, అంటే సికి బి అనేది సూపర్ క్లాస్. సో బిని చూస్తే బి విల్ ఎక్స్టెండ్ సి ఏ. ఓకే, సో అర్థమైందా? సికి పేరెంట్ ఎవరు? బి. బికి పేరెంట్ ఎవరు? ఏ. ఏకి పేరెంట్ ఎవరు? నథింగ్. నాట్ నథింగ్. ఇన్ జావా every class extends by default object class. Object class. Okay. By default, every class has a parent called object. అది డిఫాల్ట్, మీరేం చేయక్కర్లేదు. బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసినట్టే అని మీరు అనుకోవాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ క్లాస్ అంటే ఏంటండి? అంటే ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు చూడండి, నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ is equal to new equal. Okay, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. assume I have one test method. Okay, can I call test method? Okay na, కాల్ చేయొచ్చు ఇట్లా మనం. యా, ఇలా కాల్ చేయొచ్చు కదా. ఓకే, కెన్ ఐ కాల్ test1? test1 కాల్ చేయొచ్చా ఇట్లా? test1 అసలు మీరు డిఫైన్ ఎక్కడ లేదు కదా. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఈక్వల్స్ ఎందుకు ఎర్రర్ ఇవ్వలేదు? test1 లేదన్నారు కదా. ఈక్వల్స్ కూడా లేదు కదా, మరి ఎందుకు ఎర్రర్ ఇవ్వట్లేదు? బికాస్ దట్ ఈస్ ఇన్ ద ఆబ్జెక్ట్ క్లాస్ అండి. అది ఓకేనా. సో మన సూపర్ క్లాస్ నుంచి కొన్ని మెథడ్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి, లైక్ ఈక్వల్స్, వెయిట్, నోటిఫై. ఇది దాని పేరు జావా. అండ్ స్ట్రింగ్ బూలియన్, ఆల్ ఇంటిజర్ టైప్స్ అవన్నీ ఆబ్జెక్ట్ క్లాస్ లోనే ఉంటాయా? లేదు, ఓన్లీ కొన్ని మెథడ్స్ ఉంటాయి అంతే ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి. ఓకే, ఓకేనా, అర్థమైంది? ఒకసారి ఆబ్జెక్ట్ క్లాస్ పేర్లు ఇప్పుడు చెప్పిన రిపీట్ చేయరా? ఈక్వల్స్ ఇంకేం చెప్పారు? జస్ట్ మీరు చూసుకుంటే అర్థమైపోయింది. ఓబీ డాట్ అని చెప్పేసి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఏదైతే మనం ఇక్కడ డిక్లేర్ చేయలేదో మిగతా అన్ని ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తున్నట్టు చూసారా. ఇవన్నీ క్లోన్ మెథడ్. ఓకేనా, ఈ క్లోన్ మెథడ్, ఈ డాట్ అని పెట్టంగానే ఇవన్నీ వస్తాయండి, లేకపోతే ఏమైనా క్లిక్ లేదు, జస్ట్ డాట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అదే ఐడియా అడ్వాంటేజ్. ఓకే, మనకి ఏ మెథడ్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ఇది అనమాట. ఇప్పుడు చూడండి, వెయిట్ విత్, చూసారా కన్స్ట్రక్టర్. మీకు ఇప్పుడు ఇది అర్థమైపోవాలి సింటాక్స్ అంటే. ఇక్కడ ఈ 3 మెథడ్స్ ని చూస్తే ఏమర్థమవుతుంది? ఈ 3 మెథడ్స్ చూస్తే సేమ్ వెయిట్ పాలిమోర్ఫిజం, లైక్ వెయిట్ ఒకటే ఉన్నా
డిఫరెంట్ అంటే ఏ పారామీటర్స్. అదే ఏ పాలిమార్ఫిజం? కంపైల్ టైం పాలిమార్ఫిజం కదా, విత్ ఓవర్లోడింగ్. కంపైల్ టైం. ఇది ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ చూసారా, వెయిట్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కాల్ చేయొచ్చు, వెయిట్ అని ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలని ఇవ్వచ్చు. ఓకే, వెయిట్ విత్ సమ్ టైమ్ అవుట్ అండ్ నానో సెకండ్స్ లో ఇవ్వచ్చు. సో సేమ్ మెథడ్ విల్ బిహేవ్ డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ యూ ప్రొవైడ్. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓవర్లోడింగ్ చూసారా, మీ చెప్పిన కాన్సెప్ట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఓకే, very very important methods from object class is equals and toString. ఓకే, toString అంత ఇంపార్టెంట్ కాదు, అంటే జస్ట్ యూజ్ చేయొచ్చు మనం. బట్ మీరు జావాలో కోర్ జావాలో చాలా ఇంపార్టెంట్ కోర్ పార్ట్లో ఏంటంటే ఈక్వల్స్ మెథడ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, అండ్ హ్యాష్ కోడ్ అని ఉంది చూసారా, ఇది ఈ రెండు ఇప్పుడు కన్నా మనకి కలెక్షన్స్ వచ్చాక చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఈ చాలా మందికి ఈవెన్ 2-3 years ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పరు ఈ మెథడ్స్. ఏదో ఏదో వాడేస్తుంటారు, ఏదేదో చేసేస్తుంటారు. సరిగ్గా అడిగితే ఇంటర్వ్యూకి వెళ్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకేనా? ఇప్పుడు సి ఉంది కదా, మనం జావాలో ఈజియర్ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా, అర్థమైందా? సి అనేది సి ఈజ్ ఏ బి అంటారు, బి ఈజ్ ఏ అంటారు. ఓకేనా, లైక్ ఇక్కడ ఏబిసి మీనింగ్ఫుల్ గా లేదు. సపోజ్ యానిమల్ ఉంది, యానిమల్ నుంచి హార్స్ క్లాస్ క్రియేట్ చేసాం అనుకోండి. హార్స్ లో 2 types ఉన్నాయి అనుకోండి, సమ్ యుఎస్ హార్స్, ఇండియా హార్స్ అనే ఎగ్జాంపుల్ నేను ఏదో జస్ట్ ఫన్ కి లాగా అనుకోండి. ఇప్పుడు ఏమైంది, యుఎస్ హార్స్ ఈజ్ ఏ హార్స్ అంటాం, అవునా? హార్స్ ఈజ్ ఏ యానిమల్. సో ఇన్హెరిటెన్స్ ని జావాలో ఈజియర్ రిలేషన్షిప్ తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, సో ఒక క్లాస్ ఎక్స్టెన్స్ సూపర్ క్లాస్ అంటే ద సబ్ క్లాస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సూపర్ క్లాస్, అవునా? ఇప్పుడు సి ఈజ్ ఏ టైప్ ఆఫ్ బి యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ హైరార్కీలో ఏ ఉంది కదా, సి ఎక్స్టెన్స్ బి అండ్ బి ఎక్స్టెన్స్ ఏ కదా. సో సి ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ అని కూడా చెప్పొచ్చు మనం. అర్థమైందా? క్లియర్ గా లేదా? టైప్ ఆఫ్ ఏ ఇట్స్ లైక్ ఏబిసి అంటే క్లియర్ గా లేదు. యానిమల్ ఉంది, యానిమల్ నుంచి హార్స్ అనేది ఒక యానిమల్ కదా, అలానే ఇంకా డిఫరెంట్ యానిమల్స్ ఉంటది కదా, లైన్ అని సంథింగ్. ఓకే, వీటి నుంచి సపోజ్ హార్స్ లో 2 types ఆఫ్ హార్స్ ఉంది, హార్స్ 1 హార్స్ 2 అని. సో హార్స్ 1 ఈజ్ ఏ హార్స్ కదా, అవునా? అట్లానే హార్స్ 1 ఈజ్ అన్ యానిమల్ కూడా. సో అది కాన్సెప్ట్. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ కదా మనం సూపర్ క్లాస్ రెఫరెన్స్ కి సబ్ క్లాస్ ఎందుకు అసైన్ చేస్తున్నాము. బికాస్ సబ్ క్లాస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సూపర్ క్లాస్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు అసైన్ ఎనీ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ టు ద సూపర్ క్లాస్ రెఫరెన్స్, అవునా? So actually ఇక్కడ నాకు డౌట్ అండి, when we are saying the class A it also includes class B and class C ఇక్కడ? లేదు, because extending to the B and to the C. సి క్లాస్ బి ఎక్స్టెండ్ చేసింది, బి క్లాస్ ఏ ఎక్స్టెండ్ చేసింది, అంతే. ఓకే, సికి పేరెంట్ బి, బికి పేరెంట్ ఏ, అంతే. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లేదు. అంటే ఇప్పుడు ఎక్స్టెన్స్ బి ఉంది కదా, ఎక్స్టెన్స్ బి కామా ఏ అని రాయకూడదు. ఇంపార్టెంట్ రూల్. ఓకే, C++ లో పాజిబుల్ ఇది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ C++ లో ఉంది, జావాలో లేదు. ఓకేనా, యూ కాంట్ ఎక్స్టెండ్ మోర్ దెన్ 1 క్లాస్. బట్ ఈ బి అనేది ఇంకో దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. యాజ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బి కెన్ ఎక్స్టెండ్ ఏ అండ్ ఫైనల్లీ అక్కడ ఉన్న ఏ మెథడ్స్ బి మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ we can't directly extend more than 1 class. Okay, there is something called instance of. Okay na, అంటే ఇప్పుడు మనం ఎలా అంటే ఇఫ్ ఒక క్లాస్ ఇంకో క్లాస్ నుంచే ఇన్హెరిటెన్స్ తీసుకోగలరు, 2 classes నుంచి తీసుకోలేదు అండి, అదే కదా ఇన్హెరిట్ చేసుకోలేదు. ఓకే,
అంటే సి బిని ఎక్స్టెండ్ చేయొచ్చు, బి ఇంకొక దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ ఒకేసారి సి ఈజ్ ఎక్స్టెండింగ్ బిఏ అని చెప్పి ఉండదు జావాలో. ఓకే ఓకేనా. ఇప్పుడు ఇన్స్టెన్స్ ఆఫ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి, కండిషనల్స్ అవన్నీ కంఫర్టబుల్లా, అవి కూడా కవర్ చేయమంటారండి అందరికి? క్వశ్చన్ టు ఆల్. కంఫర్టబుల్ అంటే ఎప్పుడో బీటెక్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, కవర్ చేయమంటారా అయితే? క్విక్ సెక్షన్ లో ఒకసారి కవర్ చేస్తే కాదు, బట్ అంటే లాట్ ఆఫ్ టైం వద్దు, బట్ నాకైతే చాలా టైం వచ్చింది. ఐ డోంట్ నో అబౌట్ దోస్ టూ, బట్ ఐ గాట్ లైక్ లాట్ ఆఫ్ టైం. నాకు ఒక్కసారి ఓవర్ వ్యూ ఇస్తే సరిపోతుంది నా ఉద్దేశం ప్రకారం. నాకు అశ్విని యా ఓవర్ వ్యూ ఇస్తే సరిపోతుంది. తనకు కూడా కావాలంటున్నారుగా, చెప్తాలేండి ఒకసారి. అంటే నాకు కాన్సెప్ట్ పరంగా నాకు అంటే అన్ని తెలుసు, బట్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలంటే యూజ్ చేసే పరంగా ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దట్. నాకు అంటే ఫర్ అంటే ఏంటో తెలుసు, ఇఫ్ అంటే ఏంటో తెలుసు, చెప్పాల్సిందే ఒకసారి. అంటే ఇప్పుడు ఒక లాజిక్ ఇచ్చేసి మీరు ర్యామ్ ఫర్ ఇఫ్ యూజ్ చేసి ర్యామ్ అంటే ఐ కాంట్ రైట్ ఇట్ డౌన్. Then you have to spend more time. Yeah. చూసారా, ఇది రన్ చేస్తున్నాను, మీకే అర్థం అయిపోతుంది ఏం చేస్తుంది. అర్థమైందండి ఏం చేస్తుందో ఇది? ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే ఇది ఆబ్జెక్ట్ సి అనేది ఆఫ్ టైప్ బీనా కాదా అని చెప్పి కనుక్కుంటుంది అనమాట. ఓకే, బి అనేది క్లాస్. ఓకే, బట్ యూ హ్యావ్ టు గివ్ హియర్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ బి టైప్ ఆఫ్ టైప్ బీనా అని చెప్పి అడుగుతుంది. ఇది టైప్ బి కదా, ఎలా చెప్తాము? ఎందుకంటే ఓబికి సూపర్ క్లాస్ బి కదా. క్లియర్ అర్థమైందండి? ఇప్పుడు ట్రూ ఇస్తుందా ఫాల్స్ ఇస్తుందా అండి? ఫాల్స్ ఇస్తుంది. కాదు, అదే నేను చెప్పింది ఇందాక ఎగ్జాంపుల్. మీ హైరార్కీలో ఇది ఉంటే చాలు. ఇప్పుడు యానిమల్ హార్స్ లో హార్స్ 1 హార్స్ 2 ఉంది. హార్స్ యానిమలా కాదా? నేను అనేది రూట్ లెవెల్లో యానిమల్ ఉంది. యానిమల్ 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి, లైన్ అని హార్స్ అని. హార్స్ లో మళ్ళీ హార్స్ 1 హార్స్ 2 ఉంది. ఫస్ట్ మీ క్వశ్చన్, హార్స్ 1 ఈజ్ ఏ హార్స్? అవును, ఎందుకంటే హార్స్ 1 అనేది హార్స్ కి సబ్ క్లాస్, ప్లస్ హార్స్ 1 ఈజ్ ఆల్సో యానిమల్ కదా. సో అప్పుడు కూడా ట్రూ రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం సి ఇస్ పేరెంట్ ఆఫ్ బి, బి ఇస్ పేరెంట్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇది అన్ని ఇండైరెక్ట్ గా రిలేట్ అయ్యాయి కదా. హార్స్ 1 హార్స్ 2 అనేది సేమ్ అదే. ఏ అనేది ఇక్కడ యానిమల్ అండి, యానిమల్ నుంచి బి అనేది ఇక్కడ హార్స్ అయింది, హార్స్ నుంచి హార్స్ 1 సి అనుకోండి. రిలేటెడా లేదా అనేది మనకు ఎలా తెలుసు? జావాకి ఎలా తెలుసు? ఎక్స్టెండ్ ఉందా లేదా అంతే. రిలేషన్ రియల్ గా రిలేషన్ ఉందా లేదా అది మీకు మీనింగ్ఫుల్ గా రాసుకోవాలనేది మీ ప్రాబ్లం. అర్థమైందా? జావాకి ఎక్స్టెండ్ చాలు, అది పేరెంట్ అని తెలిసిద్ది. సో ఇప్పుడు ఇది టెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏం చెక్ చేస్తుంది అంటే, ఇప్పుడు మీ హైరార్కీలో ఎక్కడైనా ఏ ఉందా లేదా మీకు? ఇప్పుడు హైరార్కీలో సి ఎక్స్టెండెడ్ బి, బి ఎక్స్టెండెడ్ ఏ, కాబట్టి ఇది ఒక హైరార్కీ కదా, సి బి ఏ. సో ఈ హైరార్కీ ఎక్కడైనా ఈ క్లాస్ ఉంటే చాలు, ఇట్ విల్ బి ఏ అయింది. ఓకే, ఇట్ నీడ్ నాట్ బి ఇమీడియట్ పేరెంట్, ఇట్ కెన్ బి యాన్సిస్టర్ ఆల్సో. ఆ హైరార్కీలో ఉంటే చాలు.
యాక్చువల్లీ ఇక్కడ మెసేజ్ మార్చుకోండి, బట్ ఇది ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ అని వచ్చినట్టు. అవునా? ఆల్ ఆఫ్ యూ క్లియరా? యా క్లియర్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? యా ఇప్పుడు సి లో మనకి ఎల్స్ ఇఫ్ ఉన్నట్టు అండి. ఇది ఏదో జస్ట్ ట్రూ అని పెట్టుకోండి, ఇది అంటే మీనింగ్ఫుల్ మెసేజ్ కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? సి ఆబ్జెక్ట్ ఈజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ అని పెట్టుకోండి అంతే. అంటే సేమ్ అది నేను మార్చాను కదా. కూడా ట్రూ అవుతుంది కదండి, కూడా ట్రూ అవుతుంది. ఇదే కదా రన్ చేసింది. సపోజ్ ఇప్పుడు న్యూ క్లాస్ అని చెప్పి A1 అని కూడా ఉందనుకోండి, ఏ ఎక్స్టెన్స్ A1 అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 అంటే ట్రూ ఇస్తుందా ఇవ్వదా? ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఎందుకు ఫాల్స్? మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చారు మీరు. ఇప్పుడు ఈ హైరార్కీలో A1 ఉందా లేదా? సి ఎక్స్టెన్స్ బి, బి ఎక్స్టెన్స్ ఏ ఎక్స్టెన్స్ A1 కదా. సో ఈ ఏ ఎక్స్టెన్స్ జస్ట్ A1 రాసారేమో. సారీ, ఓకే 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 అర్థం. ఈ హైరార్కీలో A1 ఉంటే చాలు, ఇన్స్టెన్స్ ఆఫ్ విల్ రిటర్న్ ట్రూ. ఓకే ఓకే, అది A1 కాకుండా ఏ అని చూసాం. ఓకే, 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. న్యూ క్లాస్ బి, సారీ B1. ఓకే, చూసారా అదేమంటుందో మనం రాయకుండానే? ఓకేనా? క్లియర్ కాన్సెప్ట్? క్లియర్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పా కదా ప్రతి కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్ కంపైలర్ ప్రొవైడ్ చేస్తుందని. ఓకే, ఇఫ్ యూ డోంట్ రైట్ దిస్ వన్, కంపైలర్ విల్ ప్రొవైడ్. ఆల్సో ఇట్ విల్ యాడ్ సూపర్ మెథడ్ లైక్ దిస్. అవునా? సూపర్ అంటే ఏమవుతుంది చెప్పండి? కానీ సూపర్ క్లాస్ ని సూపర్ క్లాస్ కాదు, సి ఇమీడియట్ చూడండి. సికి ఎవరు ఎక్స్టెన్స్ బి కదా. సో బి ఇస్ ద సూపర్ క్లాస్ ఆఫ్ సి కదా. సో సూపర్ అంటే ఏమైతే అదే ఏమవుతుంది? బిలో ఏమవుతుంది? ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? కన్స్ట్రక్టర్ ఆఫ్ బి. రిమెంబర్, సూపర్ ఆల్వేస్ రిఫర్స్ కన్స్ట్రక్టర్ ఇన్ ద పేరెంట్. ఓకే, ఇప్పుడు సి ఎక్స్టెన్స్ బి కాబట్టి బిలో ఇది ఇన్వోక్ అవుతుంది. ఓకే, ఓకే, జస్ట్ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ ఫర్ సి అండ్ సి ద రిజల్ట్. నిన్న చూసాం కదా ఇది, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందుకే ఇక్కడ. బోరింగ్ గా ఉందా? లేదండి, నిజం చెప్పండిలే. లేదండి, బోరింగ్ కొట్టినా నేర్చుకోవాల్సిందే, తప్పదు కదా. ఓకే, ఇప్పుడు నేను చెప్పా కదా ఫస్ట్, ఇప్పుడు న్యూ సి అంటే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అవునా? సో ఇక్కడికి వస్తుంది. కానీ ఏమవుతుంది? బై డిఫాల్ట్ ఈవెన్ ఇది రాయకపోయినా కంపైలర్ యాడ్ చేసేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఫస్ట్ కంట్రోలర్ ఇమీడియట్ గా ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాకముందు ఫస్ట్ అయితే ఈ లైన్ కంప్లీట్ అవ్వాలి కదా ఇక్కడికి రావాలంటే. సో ఇక్కడ ఏమైంది? సూపర్ అంటే ఇక్కడికి వచ్చేసింది కంట్రోల్. సో ఇది ప్రింట్ అయింది. అవునా? నెక్స్ట్ ఇక్కడ నుంచి బై డిఫాల్ట్ కంపైలర్ మీరు రాయకపోయినా సూపర్ ఉంటుంది. బట్ ఇక్కడ సూపర్ లో ఏలో మనం ఏం రాయలేదు కాబట్టి ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ ఉండుంటే ఏ కూడా వచ్చేది. అనిల్ గారు, నాకు డౌట్, A1 సూపర్ కిందకి వస్తుందా?
కాదు, సూపర్ ఎప్పుడు ఇమీడియట్ పేరెంట్ నే రెఫర్ చేస్తుంది. ఓకే. అంటే A1 ఇవన్నీ పట్టించుకోదు, ఒక్క స్టెప్ లెవెల్. ఇప్పుడు సి లో సూపర్ అన్నప్పుడు బి దగ్గరికి వెళ్తుంది, బిలో సూపర్ ఉన్నప్పుడు ఏకి వెళ్తుంది, ఏలో సూపర్ అన్నప్పుడు A1కి వెళ్ళింది. అంతేగాని సి సూపర్ అని కానీ డైరెక్ట్ గా A1కి వెళ్ళిపోదు. క్లియర్? మీరు కొన్ని పాయింట్స్ రికార్డ్ చేసుకున్న నోట్ చేసుకోండి, ఏమన్నా మీకు ఇంపార్టెంట్ అనిపించింది, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం సారీ రాజీవ్, మీరు గో హెడ్. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ పాయింట్. ఓకే, అనిల్ గారు, ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ చూడంగానే ఫస్ట్ మన లెఫ్ట్ సైడ్ లో CB1B A1A అని ఉంది కదా. సో కెన్ వి అస్యూమ్ లైక్ సి అనే దానికి సూపర్ B1, B1 అనే దానికి కోడ్ చూసి చెప్పగలం, కోడ్ చూడకుండా అలా ఓకే. ఏదో నేను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి 4 క్లాసెస్ క్రియేట్ చేశాను అంతే. మీరు ఇది చూస్తే సో A1 తీసేస్తే అసలు సికి బికి నో రిలేషన్. అవును, ఎక్స్టెన్స్ ఉంటేనే కదా. ఇప్పుడు జావాకైనా ఇది అర్థమయ్యేది బి పేరెంట్ అనే ఇది చూసి అర్థమైంది, లేకపోతే దానికి తెలుసు అసలు సి అంటే బి అంటే దానికి నో మీనింగ్ కదా. సో అనిల్ గారు, ఇన్స్టెన్స్ ఆఫ్ మాత్రమే A1 B1 C1 ఇవన్నీ యూజ్ అవుతాయి కదా. ఆఫ్ టైప్ కదా. సో యానిమల్, హార్స్ లో సబ్ టైప్, హార్స్ సబ్ టైప్ ఆఫ్ హార్స్ అయితే ప్లస్ యానిమల్ కూడా కదా. అట్లా ఇన్ రిలేషన్ ఆ హైరార్కీలో ఉంటే చాలు అని. ఓకేనా? ఇది అర్థమైందా? కన్స్ట్రక్టర్ చూసారా ఎలా కాల్ అయిందో? నేను ఒక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎన్ని కాల్ అయినాయో చూసారా. ఫస్ట్ సి, ఓకే, బై డిఫాల్ట్ కంపైలర్ ఈ లైన్ యాడ్ చేసింది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వటం కోసం బికి వెళ్ళిపోయింది, ఎందుకంటే సికి పేరెంట్ బి కాబట్టి బికి వచ్చేసింది. బట్ మళ్ళీ కంపైలర్ ఇది ఇన్సర్ట్ చేస్తుంది, మీరు యాడ్ చేసినా చేయకపోయినా. మీరు ఈ ఒక్క లైన్ రాసినా సరే సూపర్ అని పెట్టేస్తుంది అది. ఓకేనా? సో మళ్ళీ బికి సూపర్ క్లాస్ ఏంటి? ఏకి వచ్చేసింది కంట్రోల్. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఏకి మళ్ళీ ఎవరు సూపర్ క్లాస్? A1. ఇక్కడ ప్రింట్ అయ్యాక ఇక్కడ నుంచి ఈ మెథడ్ రిటర్న్ అయిపోయింది. అవునా? ఈ పని అయిపోయింది A1. నెక్స్ట్ A1 నుంచి బ్యాక్ ఏకి వచ్చింది, ఇది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏ అయిపోయింది, ఏ నుంచి బ్యాక్ వచ్చి ఈ లైన్ అయిపోయింది కదా ఇప్పుడు. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది అయిపోయాక ఫైనల్ గా మన సి క్లాస్కి వస్తుంది. ఈ లైన్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఇక్కడికి వచ్చి ఇన్ సి కన్స్ట్రక్టర్ అంటే రివర్స్ లో ప్రింట్ అవుతుంది మొత్తం. ఎందుకంటే ఆర్డర్ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు A1కి వెళ్ళింది ఫస్ట్, నెక్స్ట్ ఏ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ బి వచ్చింది. బికాస్ దీన్ని బట్టి అర్థమైపోతుంది A1 ఇస్తే ఫైనల్ సూపర్ క్లాస్ అని. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెన్స్ ఆఫ్ లో ఓకే, ఇది ఆల్రెడీ కవర్ చేశాను కదా. ఓకే, అండ్ కన్స్ట్రక్టర్ని ఇప్పుడు సూపర్లో కాల్ చేస్తున్నారు కదా, ఈ కాల్ చేసేటప్పుడు ఇలా కూడా కాల్ చేయొచ్చు మీరు డైరెక్ట్ గా. నో, ఇప్పుడు ఇది మీరు ఎక్స్ప్లిసిట్ గా రాసుకోవచ్చు. అర్థమైందా ఇది ఏం చేస్తుందా? ఏమవుతుంది ఇది ఇప్పుడు? ఇది ఏం కాల్ చేస్తుంది చెప్పరా? ఎనీవన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ ని కాల్ చేస్తున్నా. ఓకే, గుడ్ రాజు, వింటున్నారు మీరు బాగా. ఓకే, మీకు మనకి 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా. సూపర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సేమ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ కదా. ఇఫ్ యు పాస్ ఇంటిజర్ వాల్యూస్ ఇట్ విల్ చూస్ దిస్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇప్పుడు మనం సపోజ్ అజ్యూమ్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఇచ్చేసి ఇది మర్చిపోతే ఏమవుతుందండి? గుర్తుందా? అసలు ఎగ్జిక్యూట్ అవ్వదని చెప్పారు నేను. ఎందుకు అంటే డిఫాల్ట్ you can't call new b, but you can say new b of arguments constructor ని యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు చూడండి ఎర్రర్ ఏమవుతుందో చూసారా. ఇప్పుడు మీరేమన్నారు? సూపర్, ఒక్క నిమిషం,
ఇది తీసేయండి, ఇది దీంతో ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు సూపర్ ఉంది కదా, ఇందాక 1 2 తీసాము, నేను ఇలా పెట్టాను, చూసారా ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకని? మీరు బిలో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాశారు. ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఇస్తే మీకు చెప్పా కదా, కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇవ్వద్దు, అవునా? మీరు మరి సూపర్ అని చెప్పి ఇప్పుడు ఇది కాల్ చేస్తుంటే అది ఫైండ్ అవ్వట్లేదు దానికి. అందుకే మనం ఎప్పుడైనా ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ మనం రాస్తే ఖచ్చితంగా మనమే ప్రొవైడ్ చేసుకోవాలి, లేకపోతే సూపర్ మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అసలు మీరు కంపైలే అల్లరు, ఎగ్జిక్యూట్ దాకా కాదు. ఓకే, క్లియరా? అండ్ ఇంకొక పాయింట్, ప్రతి మెథడ్ లో సూపర్ అనేది మ్యాండేటరీ అని చెప్పా కదా, ఇది మీరు రాయకపోతే కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే మీరు రాయొచ్చు. ఓకే, ఈ ఫస్ట్ కాల్ కెన్ బి సూపర్ ఆర్ ఇప్పుడు ఇది కొత్త పాయింట్, ఇదేం చేస్తుందో చెప్పగలరా ఎవరైనా? దిస్ అంటే ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అని చెప్పారు, బట్ ఇక్కడ దిస్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి కాదు కాదు, ఈ దిస్ వేరు ఆ దిస్ వేరు. విత్ సి లో ఉన్న ఇంట్ ఏ ఇంట్ బి తీసుకుంటుందా? ఇది కాల్ చేస్తుంది ఈ కన్స్ట్రక్షన్. ఓకేనా? రాజు, ఆ దిస్ వేరు, ఆ దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే సూపర్ అంటే సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా, దిస్ రిఫర్స్ ఈ క్లాస్ లో కన్స్ట్రక్టర్ కాల్ చేయమని. అది ఆల్రెడీ కన్స్ట్రక్టర్ లోనే ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్. ఫ్రమ్ హియర్ ఐఎమ్ కాలింగ్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆర్గ్యుమెంటెడ్. ఓకే, ఇక్కడ దిస్ అనేది ఈ క్లాస్ లో, ఈ క్లాస్ లోనే ఇంకొక కన్స్ట్రక్టర్ నే కాల్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ ఫస్ట్ లైన్ విల్ బి సూపర్ ఆర్ ఎనీ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఇన్ సేమ్ క్లాస్. ఇట్ మస్ట్ బి ఐదర్ ఆ లైన్ అన్నా ఉండాలి, సూపర్ అన్నా ఉండాలి, లేదా దిస్ అన్నా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇది కంపైలర్ ప్రొవైడ్ చేయదు, కంపైలర్ ఆల్రెడీ సూపర్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఇది మనం రాసుకుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్టర్ నుంచి నేను ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓకే. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తే వాళ్ళు బాగా క్లాస్ వింటున్నట్టు. ఇప్పుడు నేను సి ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. కాల్ అయింది కానీ అక్కడ ఏమి రాయలేదు మీరు ప్రింట్ చేయడానికి. ఏమీ మాట్లాడొద్దు, జస్ట్ అవుట్పుట్ చెప్పండి ఏదైనా. మీరే అవుట్పుట్ 1,2 సిస్టమ్ డాట్ అవుట్పుట్ ప్రింట్లైన్ రాయలేదు కదా. ఒక్కళ్ళు చెప్పండి. రాజు మీరు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది. ఇన్ సి కన్స్ట్రక్టర్. ఓకే, ఇంకేమన్నా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? సి కన్స్ట్రక్టర్ నాకైతే రాదు అని అనిపిస్తుంది. అంటే జస్ట్ అది వెళ్తుంది అక్కడ దాకా, దాని తర్వాత దానికి ఏం చేయాలో తెలియదేమో. Can you give 5 minutes? I will be back. ఓకే. కింద కోడ్ ఏముంది అసలు మెయిన్ లో? అదే తెలియట్లేదు యాక్చువల్గా. ఇక్కడ చూస్తేమో సికి కోడ్ ఏం లేదు. ఈ కన్స్ట్రక్టర్స్ ఓకే, కింద మెయిన్ మెథడ్ లో ఏ కన్స్ట్రక్టర్ ని కాల్ చేశాడో ఒకసారి చూడలేదు. అది ఎలా చూడాలి? మనం చూడలేము. అశ్విని చూసారా? యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే పబ్లిక్ సి లో ఇంట్ ఏ ఇంట్ బి ఉంది కాబట్టి దిస్ డాట్ 1,2 అంటే ఇంట్ 1, ఇంట్ 2 వెళ్తుంది. బట్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్లైన్ లేదు కాబట్టి ఎలా ప్రింట్ అవుద్ది? అవును, సరే. ఓకే, ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్షన్ కాల్ చేస్తుంది, ఓకే, ఆ వాల్యూస్ ఇస్తుంది, ఓకే. అక్కడ ఏం లేదు కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఫైన్. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేది ఇదే కదా, సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్లైన్ ఇన్ సి కన్స్ట్రక్టర్.
ఓకే, అప్పుడు ఇది అవుట్పుట్ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే అసలు దీన్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి దీన్ని ఏమైనా కాల్ చేశారా లేదా అన్నది అవుట్పుట్ అడిగారు కదా. ఏం కాల్ అలాంటివి ఏం లేదు. ఒకవేళ మన కంపైల్ టైం అప్పుడు ఇక్కడికి కర్సర్ వచ్చినప్పుడు అది ఎలా చేంజ్ అవుతుందని అడిగారు అంతే. మేబీ సూపర్ క్లాస్ ఏమైనా తీసుకుంటుందా బీలో ఏమన్నా? సూపర్ క్లాస్ సూపర్ క్లాస్ తీసుకుంటది కదా. యా 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 మేబీ సబర్. ఆయన కానీ ఫస్ట్ టైం విల్ బి సూపర్ ఆర్ అన్నారు కదా. సో ఇదో దిస్ అనేది ఆల్రెడీ ఉంది కదా. ఉంది కానీ అది తీసారు. ఓ యా తీయలేదు అలా. అది జస్ట్ కామెంట్ పెట్టారు పక్కన. దిస్ లేకపోతే మళ్ళీ దానికి వెళ్ళి సూపర్ క్లాస్ కి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ దిస్ ఉంది కాబట్టి అవ్వదు అనుకుంటా కదా. అవ్వదు, ఇక్కడ ఆర్ అని పెట్టేసారు కదా. దిస్ దాట్. నేను మ్యూట్ చేస్తున్నాను, ఆయన వచ్చినప్పుడు నాకు ఒకసారి మెసేజ్ చేయ. హలో హలో, అర్థమైందా? ఏమన్నా కనిపెట్టారు ఎవరైనా అవుట్పుట్? మేబీ సూపర్ క్లాస్ లో ఏమన్నా ఎగ్జిక్యూట్ అవుతుందండి, అంటే దిస్ లో ఉన్న వాల్యూస్ సిలో తీసుకొని. మీరు థియరిటికల్ గా ఆలోచిస్తున్నారు, జస్ట్ ప్రాక్టికల్ గా కంట్రోల్ ని ఫ్లో అయితే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు దిస్ అన్నా కదా, ఒకసారి మీరు కర్సర్ కిందికి అంటారా? లైక్ కింద ఏమైనా స్టేట్మెంట్స్ నాకు కనిపించట్లేదు. అంతే. ఇక్కడ దిస్ అన్నప్పుడు ఏం కాల్ అయింది? పబ్లిక్ సి ఇంట్ ఏ కమ బి అది ఇది కాల్ అవుతుంది, అవునా? ఇక్కడికి వచ్చాక ఏమైంది? అది ఏం లేదు కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళి జస్ట్ కాదు ప్రింట్ అసలు ఏం చేయట్లేదు కదా మనము ఇక్కడ. ఎవరు ఇక్కడ ఓకే, ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, అక్కడ ఏం లేదు. అశ్విన్ ఎవరు చెప్పిన వాళ్ళు కరెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి కంట్రోల్ వచ్చిందా? బై డిఫాల్ట్ రాసినా రాయకపోయినా ఇది ఉండిద్దని చెప్పా కదా. ఓకే ఓకే, ఇందులో సూపర్ దాని నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సూపర్ కాల్ అవుతుంది, సేమ్ స్టోరీ. ఓకే, ఒక స్టెప్ మారింది అంతే, మిగతా అంతా సేమ్. బి అనేది ఎందుకు రాలేదు? బిలో ఏమన్నా తీసేసామా, చేంజెస్ చేసామా? సిస్ అవుట్ తీసామా, అందుకని రాలా. ఒక్క నిమిషం, నేను అప్లై చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓ
ఏందో సంబంధం ఇది కాదు కదా. ఓకేనా? ఫస్ట్ ఏమవుతుంది దిస్ అన్నప్పుడు కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. బట్ ఫస్ట్ లైన్ మీరు రాసినా రాయకపోయినా సూపర్ ఉంటుంది కదా అని చెప్పా కదా. ప్రతి కన్స్ట్రక్టర్లో రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్ ఇది ఉంటుంది అని గుర్తుపెట్టు. ఇదన్నా ఉండాలి లేదా సేమ్ క్లాస్లో దిస్ అన్నా కాల్ అవ్వాలి. ఫస్ట్ లైన్ ఎప్పుడు కన్స్ట్రక్టర్లో ఐదర్ సూపర్ అన్నా ఉండాలి లేదా విత్ ఇన్ ద సేమ్ క్లాస్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కాల్ అన్నా ఉండాలి. ఓకే, ఇది ఉంటే ఇంకా సూపర్ కాల్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత సూపర్ కాల్ అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ సూపర్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ లైన్ ఉంటే ఇంకా మళ్ళీ సూపర్ అనే కాన్సెప్ట్ ఉండదు ఆ కన్స్ట్రక్టర్ లో. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ బికి వెళ్ళింది, బి నుంచి ఏకి వెళ్ళింది, ఏ నుంచి A1కి వెళ్ళింది. అందుకని ఇది ప్రింట్ అయింది. ఓకేనా? అనిల్ గారు, ఇప్పుడు మనకి సూపర్ అస్సలు రాకుండా 1 2 మాత్రమే ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? సూపర్ రాకుండా అంటే ఇప్పుడు C లో మనం ఇచ్చే కంటెంట్సే ప్రింట్ అవ్వాలి, ఎక్స్టెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్ అన్ని క్లాసెస్ సూపర్ క్లాసెస్ కి వెళ్ళాల్సిందే. కావాలంటే మీరు ఇక్కడ ఇది ప్రింట్ చేసుకోండి. అండ్ ఆ సూపర్ దగ్గర ప్రింట్ స్టేట్మెంట్లు తీసేస్తే రాదు. బట్ అంటే మీకు కంట్రోల్ వెళ్ళిద్ది అని చెప్పడానికి నేను అవి యాడ్ చేశాను. బట్ జరగాలి కదా, అంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు సి ఎక్స్టెండ్స్ బి అన్నారు, బిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, అవి ఎవరు ఇనిషియలైజ్ చేస్తారు? బీనే చేయాలి కదా. అందుకని అలా సూపర్ క్లాస్ ఎందుకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది? ఇప్పుడు కన్స్ట్రక్టరే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలదు. ఇప్పుడు బట్ సి ఎక్స్టెండ్స్ బి అన్నప్పుడు బిలో ఏ బి అనే ప్రాపర్టీస్ డిక్లేర్ చేశారు అనుకోండి, ఇంటి ఏ ఇంటి బి, వాటిని ఇనిషియలైజ్ చేయాలి కదా. సో అలా కంట్రోల్ బికి వెళ్ళిద్ది, బి నుంచి అన్ని క్లాసెస్కి వెళ్ళి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు అన్నది ప్రింట్ చేయాలంటే ఇదిగోండి, ఫస్ట్ అంత లాస్ట్లో వెళ్ళిపోయాక ఇక్కడికి వచ్చి ఏ బి ఇది ప్రింట్ అయింది. అర్థమైందా? ఇప్పుడు కంట్రోల్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, సూపర్కి వెళ్ళి ఇవన్నీ ప్రింట్ చేసేసింది. అవునా? నెక్స్ట్ ఇది ప్రింట్ చేసింది. నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇది అయిపోయాక ఈ కాల్ అయిపోయాక సో ఈ లైన్ లాస్ట్ ప్రింట్ అయింది. ఓకేనా? ఓకే. రాజు నిద్రపోతున్నారా? నిద్ర ఏమన్నా వచ్చిందేమో. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు లూప్స్ కానీ ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఎవరికైనా తెలుసా ఇది యాక్చువల్గా ఇది మా పిఎస్ సంథింగ్ రాసేసి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇదంతా రాయక్కర్లేదు. ఎక్లిప్స్ లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. పిఎస్వి అని రాస్తే చాలా సమ్ రాసి కంట్రోల్ స్పేస్ బార్ కొడుతుంటే రాలేదు నాకు, వేరేది ఏదో ఉంది కమాండ్. ఇప్పుడు మనం ఇఫ్ లూప్స్ ఇఫ్ ఇవన్నీ చూద్దాం. ఓకే, ఒకసారి మీకు జావాలో డేటా టైప్స్ కూడా చూపిస్తాను ఒకేసారి ఇదే టైంలో, ఎందుకంటే మళ్ళీ అది ఇంకోసారి ఎందుకు అంటే ఇప్పటిదాకా ఇంట్ ఉంది షార్ట్ ఉంది అని చెప్తున్నా కానీ క్లియర్గా ఉన్న డేటా టైప్స్ అన్ని కవర్ చేయలేదు కదా. ఒకసారి చూడండి. అవన్నీ అసలు ఏ క్లాస్ లో స్టోర్ అయి ఉంటాయండి? క్లాస్ ఏమి ఉండదు, అది ఇంట్ అన్నప్పుడు మెమరీలో క్రియేట్ అయింది, అది క్లాస్ కాదు. అదే చెప్తుంది, ఇంట్ షార్ట్ ఇవన్నీ ప్రిమిటివ్స్ అంటారు అంతే. స్ట్రింగ్ ఒకటి క్లాస్ అని చెప్పారు కదా. స్ట్రింగ్ ఒక్కటి క్లాస్. ఓకే, సో ఇంట్ అవన్నీ క్లాసెస్ కాదు, మళ్ళీ స్ట్రింగ్ ఒకటే క్లాస్. మళ్ళీ జావాలో ఇంట్ ఉంటది, ఇంటిజర్ అని ఉంటది. ఇంటిజర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, ర్యాపర్ క్లాసెస్ అంటారు వాటిని. అది తర్వాత చూద్దాం మనం. ఓకేనా? ఇదిగోండి, ఇది షార్ట్ విల్ టేక్ 16 బిట్ అంటే 2 bytes అనమాట. కెపాసిటీ దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ బైట్స్ బట్టి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ బైట్ అంటే ఇట్స్ లైక్ 8 bits అనమాట. ఓకే,
8 bits. And short 16 bits. short integer 32 bit అంటే లైక్ 4 బైట్స్. జనరల్ గా సిలో వచ్చేటప్పటికి ఇంట్ అంటే 2 బైట్స్ కదా, జావాలో దాన్ని పెంచారు 4 బైట్స్ చేశారు. మీకు గుర్తుందా సిలో 2 బైట్స్ ఇంట్. ఓకే, సో ఇంట్ లాంగ్ 64 మీన్స్ 8 బైట్స్. ఓకే, అన్నిటికంటే హైయెస్ట్ కెపాసిటీ నాన్ డెసిమల్ వాల్యూస్ లో లాంగ్. షార్ట్ ఇంట్ లాంగ్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ డబుల్ ఈజ్ లైక్ 64 బిట్, ఇది 32 బిట్. ఓకే, నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, either we can assign true or false. ఓకేనా, ఈ వాల్యూ లేదా ఈ వాల్యూ మెసేజ్ చేయాలి. ట్రూ అంటే మీకు తెలుసు కదా, ఫాల్స్ అంటే మీకు తెలుసు. డిఫాల్ట్ వాల్యూ అనేది ఫాల్స్ అన్నమాట. ఓకే, అండ్ క్యార్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో వన్ సింగిల్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ క్యార్ లెటర్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకే, దిస్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ సింగిల్ కోట్స్. ఓకేనా, ఇదన్నీ జావా డేటా టైప్స్. ఇప్పుడు నేను డిఫాల్ట్ వాల్యూస్ అని చెప్పా కదా, ఇంట్ ఏ అని చెప్పి. ఇప్పుడు లూప్ ఎగ్జాంపుల్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ, కొంచెం 3 లెటర్స్ కానీ అలా టైప్ చేసి కంట్రోల్ స్పేస్ నొక్కేసేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, రాయవాకండి ఇలా. నెక్స్ట్ ఎల్ డాట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుందండి? హలో, ఏలో ఉన్నది అదే ఏం ఏలో నల్ల 0 వాల్యూ. డిఫాల్ట్ చెప్పా కదా, నల్ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ కి, ప్రిమిటివ్స్ కి, అందులో ఇంట్ షార్ట్ లాంగ్ కి 0 ఉంటుంది, డెసిమల్ వాల్యూస్ కి 0.0 ఉంటుంది. అండ్ ఇంకా లాంగ్ అవన్నిటికి అదే చెప్పా కదా, లాంగ్ ఇంట్ షార్ట్ కి 0 ఉంటుందండి. డెసిమల్ టైప్స్ ఏంటి, ఫ్లోట్ డబులే కదా డెసిమల్ టైప్స్, వాటికి 0.0 ఉంటుంది. బూలియన్ కి ఫాల్స్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకొకటి, ఇప్పుడు మెథడ్ లో కూడా మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లాస్ లెవెల్లో కదా, అర్థమైందండి? ఈ క్లాస్ అంటే ఇది ఆబ్జెక్ట్ లో ఉంటది, ఇది రైట్, ఇది మెథడ్ లెవెల్ అన్నమాట. దీని లైఫ్ టైమ్ ఈ బ్రేసెస్ వడికే. యూ కెనాట్ యాక్సెస్ బి అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ మెథడ్. ఆర్ ఏదైనా మెథడ్ లో కనుక ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశారంటే దాని స్కోప్ ఆ మెథడ్ లో ఉన్నంత వడికే. వన్స్ సారీ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకని? అదే మీకు చెప్పాలనే ఈ పాయింట్ చెప్తాను. లోకల్ ఇప్పుడు దీనికి డిఫాల్ట్ వాల్యూ కాన్సెప్ట్ ఉంది కదా, ఇంటి ఏని డైరెక్ట్ గా యాక్సెస్ చేయగలమా? చేయలేము, ఎందుకంటే ఆబ్జెక్ట్ లో ఉంటది. ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ అంటాం, కానీ ఇది లోకల్ వేరియబుల్, ఆబ్జెక్ట్ ఏం అక్కర్లేదు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే వీటికి డిఫాల్ట్ వాల్యూస్ కాన్సెప్ట్ ఉంటది కదా, కానీ లోకల్ మెథడ్స్ లో ఒక మెథడ్ లో మెథడ్ లెవెల్లో డిక్లేర్ చేసే వేరియబుల్ ని ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేసుకోవాలి మనం, ఏ వాల్యూ కావాలనేది. వీటికి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతుంది. బట్ మెథడ్ లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ వితౌట్ ఇనిషియలైజేషన్ మీన్స్ సమ్ వాల్యూ హ్యాస్ టు బి గివెన్, అదర్వైజ్ ఇట్ విల్ గివ్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఓకేనా, ఇప్పుడు పబ్లిక్ టెస్ట్ అని ఉందనుకోండి, ఇక్కడ మీరు మళ్ళీ ఏని బిని యూజ్ చేయలేరు, అసలు బి దానికి తెలియదు. ఓకేనా, బి లైఫ్ టైమ్ ఇక్కడే బి అంటే తెలుసు, ఇక్కడ అసలు బి ఎవరో తెలియదు. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడ మళ్ళీ బి డిక్లేర్ చేసుకోండి. ఓకేనా, ఈ బికి ఆ బికి నో రిలేషన్, ఈ బి వేరు ఈ బి వేరు. ఓకేనా, సేమ్ రీజన్
మీరు ఇనిషియలైజ్ చేయకుండా ట్రై చేస్తున్నారు యూజ్ చేయాలని, కుదరదు అది ఇక్కడ కూడా. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్? Yeah. Local method level variables should be always initialized before use. Suppose ఇప్పుడు నేను ఇంకా ఏం చేయొచ్చు, స్ట్రింగ్ ఎస్ అన్న, ఇది కూడా సేమ్. ఇప్పుడు నేను ఎస్ ని వాడచ్చా? వాడకూడదు, ఎందుకంటే ఎస్ ఇప్పుడు ఏమి అసైన్ చేస్తారు చెప్పండి? నల్ అన్నా చెయ్యండి, మీకేం కాదు, లేదా కంటెంట్ అన్నా ఇవ్వండి. ఓకేనా? మీకు మీనింగ్ఫుల్ ఆబ్జెక్ట్ ఈ టైంలో కావాలనుకుంటే అసైన్ చేయండి, లేదు నాకేం వద్దు అంటే నల్. నల్ అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ టు ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద హీప్. ఇది రెఫరెన్స్ వేరియబుల్ కదా, either it will point to an object in the heap, or if it is not pointing to anything, just say null. Okay na, clear? గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అంటే ఏం లేదు, ఒకటే, లోకల్ మెథడ్ లెవెల్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసి యూజ్ చేసుకోవాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సీదా ఇఫ్ ఎల్స్ అర్థమైపోయింది కదా, ఇందాక చెప్పాను కదా. ఎర్రర్ వస్తుందా రాదా? ఇప్పుడు ఎర్రర్ ఎందుకు ఎర్రర్ వచ్చింది? బూలియన్ హ్యాస్ టు బి ఫాల్స్ ఆర్ ట్రూ కదండి, ఇనిషియలైజ్ చేయలేదు, సింపుల్ రీజన్. ఓకేనా? అదే ఇక్కడ బూలియన్ ఉంటే ఇనిషియలైజ్ చేయక్కర్లా, బై డిఫాల్ట్ ఫాల్స్ అసైన్ అయిపోయింది ఇక్కడ ఉంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఈజ్ రైనింగ్ అంటున్నాం అంటే, ఒక రైన్ అయితే అదే వాన పడుతుంటే ఒక పని చేయాలి, లేదంటే ఇంకొక పని చేయాలి అంటే ఎలా జావాలో. ఓకే, ఏం ప్రింట్ అవుతుంది? మనం ఇఫ్ లాజిక్ లో బూలియన్ ని చెక్ చేయాలంటే ఇలా ఉంటుందండి సింటాక్స్. బూలియన్ వేరియబుల్ ని ఇఫ్ లో పెట్టేయాలి. ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? Go to office. సో బూలియన్ వాల్యూని జావాలో చెక్ చేయాలి అంటే జస్ట్ దాన్ని ఇఫ్ లో ప్లేస్ చేయండి, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అంటే, ఈ లోపల ఉన్నది ట్రూ రిటర్న్ చేస్తే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, బూలియన్ రైనింగ్. నేను ఇంకో కండిషన్ ప్లేస్ చేయను, ఒక్క కండిషనే కదా, మల్టిపుల్ కండిషన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈజ్ రైనింగ్, రైన్ పడి అది సండే అయితేనే ఆర్డర్ సంథింగ్, లేకపోతే డోంట్ ఆర్డర్ అని చెప్తున్నా. మల్టిపుల్ కండిషన్స్ ఎలా అంటే దీన్ని అండ్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? క్లియరా? మీకు బులియన్ వాల్యూస్ తెలుసు కదా, ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ ఈజ్ ఫాల్స్. అవునా? ఇప్పుడు ఈ ప్రకారం ఏమవుతుంది, ఈజ్ రైనింగ్ ట్రూ అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అవుట్పుట్? ఫాల్స్. అంటే ఇక్కడ ఈ అవుట్పుట్ లో ఏది వస్తుంది? డోంట్ ఆర్డర్. యా, ఎందుకంటే ఈజ్ రైనింగ్ ట్రూ, బట్ సండేనా కాదు కదా, వానపడి సండే అయితేనే ఆర్డర్ చేయమన్నా, లేదా ఆర్డర్ చేయొద్దన్నా. ఓకే, అందరికీ క్లియర్? ఈ ట్రూ వాల్యూస్ తెలుసు కదా అందరికి?
Yeah, okay. ఓకే, యూ కెన్ ప్లేస్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్. మీకు ఇంకొక 5, 10, 20 కండిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. అన్ని కలిపి అవుట్పుట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ షుడ్, ఇఫ్ ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. Okay. Okay, if there is only one statement, this braces is not mandatory. Yeah. If you have multiple statements in the if, it is mandatory that you add brace here. Otherwise, there is no need. If it is one line, no need to add brace. Even here also. Okay, na? Okay. So this is if. For loop. Suppose if I want to print some 1 to 100 numbers. For Rajiv, వింటున్నారు? అండి I less than or equal to 100, I plus plus system dot out dot println counter. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి ఈ లైన్ ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్ లో. ఓకేనా? క్లియరా? ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, ఇది చెక్ చేస్తుంది ట్రూనా, 1 less than or equal to 100 ట్రూనా, True. ట్రూ కాబట్టి ఇన్సైడ్ వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది, ఐ ప్లస్ ప్లస్, ఐ 1 ఉంది ఇందాక, ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా. మళ్ళీ కంట్రోల్ ఇంక ఇక్కడికి రాదు, ఇనిషియలైజ్ అవ్వదు, ఇంక ఇక్కడికి వచ్చేస్తుంది. 2 less than or equal to 100 ట్రూ. నెక్స్ట్ 3, it checks whether 3 less than or equal to 100 until this is less than equal to 100. 100 ప్రింట్ అయ్యాక ఇక్కడ 101 అయింది, 101 is less than or equal to 100 ఫాల్స్, కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? Okay. Yeah, okay. ఇప్పుడు j is equal to 2 అని చెప్పి నేను 2 to 100 ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక స్టైల్, ఇక్కడ ఇనిషియలైజ్ చేశారు కదా మీరు, నేను ఇక్కడ చేసుకోకుండా ఇలా కూడా చేయొచ్చు. Just J. ఫస్ట్ది ఎంటీగా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఈ వేరియబుల్ యూజ్ చేసుకోమంటున్నా కాబట్టి ఇనిషియలైజేషన్ సెక్షన్ ఉండదు. సో ఏమవుతుంది, 2 తీసుకుంటుంది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. 2 less than or equal to 100 ట్రూ, మళ్ళీ 3 అవుతుంది, మళ్ళీ 3 less than ఇక్కడికి వస్తుంది, 4, 5 అలా 100 దాకా ప్రింట్ అయ్యాక 101 అయిపోతుంది. ఇది ఇంక్రిమెంట్ చేశాక 101 is less than or equal to 100 కాదు కాబట్టి ప్రింట్. ఓకేనా? ఫస్ట్ లూప్ ఏమో 1 to 100 ప్రింట్ చేసింది, సెకండ్ లూప్ 2 నుంచి ప్రింట్ చేసింది. అవునా? క్లియరా ఫర్ లూప్స్ రాజు? యా, అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ అయ్యి దాని తర్వాత కోడ్ లోకి వెళ్ళి దాని తర్వాత కోడ్ అయిపోయాక నెక్స్ట్ కండిషన్ కలుపుతారు, ఇక్కడికి మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకోవటానికి. సపోజ్ ఇది చూడండి, ఇది 1 అనుకోండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా? ఫస్ట్ 1 అనేది 1 2 1 కదండి, ఇది 1 2 3 4. 1 అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది లైఫ్ లో. 1 ఒక్కసారి జరిగాక ఇంకా మళ్ళీ 1 దగ్గరికి రాదు. 2 3 4 2 3 4 2 3 4 రిటర్న్ అయ్యింది అంటిల్ ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. 2 3 4 మల్టిపుల్ టైమ్స్ జరుగుతూనే ఉంటది, 1 మాత్రం ఒక్కసారి. క్లియరా? సేమ్ ఇదే వైల్ లూప్, అంటే సింటాక్స్ వేరు ఉంటది అంతే. వైల్ లూప్ లో లాస్ట్ లో రాస్తాం అనుకుంటా, అది డూ వైల్ ఉంటది. ఇంక్రిమెంట్ లోపల చేసుకుంటాం వైల్లో. ఫర్ లూప్ లో ఇక్కడ ఉంటది కదా, అది ఇక్కడికి ఇన్సైడ్ మూవ్ చేస్తాం. సో ఫోర్త్ స్టెప్ అనేది అన్ని స్టేట్మెంట్స్ కింద ఉంటుంది, వైల్ లో పెట్టేస్తాం కోడ్. లాస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి, ముందే ప్రింట్ చేయం కదా, ప్రింట్
ఓకేనా? ఇక్కడ కే అనేది ప్రింట్ చేసాం మనం. ఓకే, క్లియరా? సో ఇఫ్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ ఉంటది, అది తర్వాత చూడొచ్చు. మీకు అనవసరంగా లేనిపోని కన్ఫ్యూజన్. వైల్లో రాసేయచ్చు, ఫర్ లూప్ లో రాసుకోవచ్చు. ఓకేనా? వైల్ వాడవసరం లేదండి, ఫర్ ఏదో ఒక్కటి వాడితే చాలు కదా. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది. ఓకే ఓకే. మీకు నాకు ఇది ఈజీ అనుకుంటే ఇది రాసుకోండి, లేదు నాకు ఇది ఈజీ అనుకుంటే ఇది రాసుకోండి. ఓకేనా? ఓకే అండి. సపోజ్ ఇక్కడే ఈజ్ రైనింగ్ ఆర్ సండే, రైనింగ్ అయినా సరే సండే అయినా ఏది అయినా అని చెప్పాలనుకోండి. ఇందాక అండ్ కదా, వాన పడి సండే అయితే ఆర్డర్ చేసుకున్నా. నేను అట్లా కాదు, వాన పడినా లేదా సండే అయినా ఏది జరిగినా నాకు ఆర్డర్ చేయమంటే ఆర్ యూజ్ చేస్తా. సారీ, ఇలా యూజ్ చేస్తా, ఆర్ అంటారు. దీన్ని ఆర్ ఆపరేటర్ అంటారు. సో రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఇది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. ఇక్కడ ఏమైంది, ఆర్డర్ పిజ్జా అని వచ్చింది. అదే ఇక్కడ అండ్ పెడితే ఫాల్స్ వస్తుంది. ఎందుకు? సండే ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే ఆర్ అంటే ఒక్కటి వచ్చినా ట్రూ సరిపోతుంది. చూసారా? ఇప్పుడు డోంట్ ఆర్డర్ అని వచ్చింది. క్లియరా? సారీ, ఎనీ క్వశ్చన్? ఓకే, ఇప్పుడు అరేస్ చూద్దాం. జావాలో అరేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. అనిల్ గారు, మనం ఈ ట్యూటోరియల్ ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా బిల్డ్ చేస్తామా ఫ్యూచర్ లో? ఏ ట్యూటోరియల్? అంటే మొత్తం ఈ కోర్స్ లో ఏమైనా అప్లికేషన్స్ లాంటి, అంటే మనం అప్లికేషన్ లెవెల్ లాగా ఏం చెప్పం, మామూలు జనరల్ గా చెప్తాం. కావాలంటే మనం చేసుకోవటం, మనకు వచ్చిన నాలెడ్జ్ తో. మీరు ఏమైనా చేస్తే, అందులో ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను. డెమో డాట్ అరేస్. ఇదేమి కామ్ డాట్ డెమో అని పెట్టాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన ప్యాకేజ్ పెట్టుకోవచ్చు. జనరల్ గా చెప్పా కదా, రివర్స్ డొమైన్ పెడతారని చెప్పి. ఇప్పుడు కంపెనీ నేమ్ డాట్ కామ్ అని ఉంటే ప్యాకేజ్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ కామ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ నేమ్, మీ ప్యాకేజ్ లో అలా పెట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ లో ఒక జావా ప్రాజెక్ట్ ఏదైనా చేస్తుంటే ఫస్ట్ ఇనీషియల్ గా ప్యాకేజ్ లో ఏమని ఉంటుంది అంటే కామ్ డాట్ మైక్రోసాఫ్ట్ అని ఉంటుంది. తర్వాత ఆ ప్రాజెక్ట్ పేరు సంథింగ్ అలా పెట్టుకోవటం. నెక్స్ట్ డిఏఓ లేయరా, లేదా సర్వీస్ లేయరా, లేదా యూఐ రిలేటెడా అలా పెట్టుకుంటారు. ఓకేనా? బట్ ఇది మాత్రం అది ఏమంటారంటే కన్వెన్షన్ అనమాట. ఇది ఏమి ఖచ్చితంగా ఇలా పెట్టాలని లేదు, బట్ మీరు ఏ జావా ప్రాజెక్ట్ చూసుకున్నా ఇలానే ఉంటుంది. సో ముందు నుంచి మీరు అట్లానే రాసుకోండి. ఈ క్లాస్ లో మనకి స్టూడెంట్ ఉంది కదా కన్స్ట్రక్టర్స్ లో. హలో, ఈ కన్స్ట్రక్టర్ ప్యాకేజ్ లో స్టూడెంట్ ఉంది కదా, ఈ స్టూడెంట్ పబ్లిక్ క్లాస్ కదా. పబ్లిక్ అంటే ఏంటి? అన్నిటికీ అవైలబుల్, ఏ ప్యాకేజ్ నుంచి అయినా. ఇది ఉన్నది కన్స్ట్రక్టర్స్ ప్యాకేజ్ లో, బట్ ఐ వాంట్ టు యాక్సెస్ నౌ ఇన్ అరేస్ ఎగ్జాంపుల్. కెన్ ఐ యూజ్ ఇట్ ఆర్ నాట్? yes. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్పండి. చెప్పండి, ఎర్రర్ ఎందుకు వస్తుంది? చూడకుండా, ఈ ఎర్రర్ నేను చూపించకుండా చెప్పండి ఏం వస్తుంది. స్టూడెంట్ అసలు ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా. చేసా కదా ఇక్కడ. బికాస్ ప్యాకేజ్ ఇస్ డిఫరెంట్ కదా, అరేస్ ప్యాకేజ్ డిఫరెంట్, కన్స్ట్రక్టర్ ప్యాకేజ్ డిఫరెంట్. బట్ పబ్లిక్ క్లాస్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా. కానీ అది మీరు అక్కడ ప్రైవేట్ అని ఏమైనా చేశారా? స్టూడెంట్ చేయలేదు కదా, పబ్లిక్ అని చూపించా కదా. ఏం లేదు, సింపుల్. పబ్లిక్ ఇస్ యూజ్డ్ ఇన్ దట్ ప్యాకేజ్ ఓన్లీ అనుకుంటా. కాదు, మళ్ళీ మీరు కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనేదో
మీ చేత పాయింట్ చెప్పించాలనుకుంటే కాన్సెప్ట్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వచ్చింది పోయింది. నేనేం లేదు, సింపుల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు ఈవెన్ దో పబ్లిక్ క్లాస్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫస్ట్ అండ్ యూజ్ ఇట్. ఓకే యూ హ్యావ్ టు రైట్ ఇంపోర్ట్ com.demo.constructors.student, అప్పుడే మనం యూజ్ చేసుకోగలం. అది ఆ పాయింట్ చెప్పడానికి మీకు అలా చెప్పా అంతే. అవుట్ సైడ్ ప్యాకేజ్ ఒక పబ్లిక్ క్లాస్ ని యూజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫస్ట్ ఇంపోర్ట్ దట్. అర్థమైందా? ఓకే అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏంది ఎర్రేస్ కదా. ఇంటర్నల్ గా అరే ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఓకే, ఓకే అరేని యూజ్ చేయాలంటే 3 స్టెప్స్ అండి. లైక్ డిక్లేరింగ్, ఓకే, కన్స్ట్రక్టింగ్, ఇనిషియలైజింగ్. ఓకేనా? ఫస్ట్ అరే అంటే ఐడియా ఉంది కదా అందరికి. అరే అంటే గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు ఇంట్ ఐ అన్నాం అనుకోండి, ఐ కెన్ హోల్డ్ ఎనీ ఇంటిజర్ వాల్యూ, ఎనీ వన్ ఇంటిజర్ వాల్యూ, రైట్? yes But if I want to store multiple integer values, then I have to use array. Okay, int. This is called declaration, array declaration. Okay, my numbers. Okay, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఇది దిస్ కెన్ మై నంబర్స్ విల్ హోల్డ్ ఇంటిజర్ వేరియబుల్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? కన్స్ట్రక్టింగ్ అంటే నేను చెప్పా కదా, అరే ఇస్ ఆల్సో నా ఆబ్జెక్ట్ అన్నా కదా, ఇది హీప్ లో క్రియేట్ అవ్వాలి, అవునా? కాబట్టి ఏం చేయాలంటే మై నంబర్స్ ఈక్వల్స్ న్యూ ఇంట్ 5. సెకండ్ స్టెప్ అయిపోయింది. అంటే ఈ లైన్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ హీప్ లో క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ లో యూ కెన్ స్టోర్ 5 ఇంటిజర్ వాల్యూస్. ఓకేనా? క్లియరా అండి? యా నెక్స్ట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, బట్ యూ హ్యావ్ టు స్టోర్ దట్. మీకు 5 ఎంటీ స్లాట్స్ ఉన్నట్టు అనమాట, ఏమీ లేదు. సో మీరు అసైన్ చేసుకోవాలంటే మై నంబర్స్ ఆఫ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్, ఇప్పుడు 5 స్లాట్స్ ఉంటే ఫస్ట్ 1 to 5 ఉండదు, అరేలో 0 to 4 ఉంటుంది. ఓకేనా? Raju, are you able to follow? Yeah, I'm just writing notes. Okay. Clear అండి? So this is called declaring the array and this is called constructing the array. See, ఈ లైన్ వచ్చేదాకా అసలు ఆబ్జెక్ట్ కూడా ఉండదు. ఇది వచ్చాక అసలు రియల్ గా మీకు హీప్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ లో 5 ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని ఇనిషియలైజ్ చేయాలి. చెప్పా కదా, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఫస్ట్ స్లాట్ లో 1 పెట్టాము, నెక్స్ట్ 2 పెడుతున్నాము, నెక్స్ట్ 3 పెడుతున్నాము, 4 and 5, whatever values you want. Okay, if I want to print last one, system.out.println, fifth value is my numbers of fifth value ఎంత అయిద్దండి అరే ఇండెక్స్? 5 కాదు 4, అదే చెప్పింది. ఎందుకంటే వాల్యూ 5 0 తో స్టార్ట్ అవుతుంది కదా. సో when you have 5 integer values, it will be 0 to 4. Last one will be 4, not 5. దాని వాల్యూ వస్తుంది అనుకుంటా 5.
అర్థమైందా? ఫిఫ్త్ లొకేషన్ ఏం స్టోర్ అయ్యి ఉంది? 5. ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. 2, 5 ఉంటే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 2 నెంబర్ యాక్చువల్గా 2 అంటే థర్డ్ లొకేషన్ లో ఉన్నది ఎలిమెంట్. ఓకే, క్లియరా? సపోజ్ ఇలా ఇప్పుడు ఒక అరేలో 1000 ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఇలా కూర్చొని మనం సిస్టమ్ డాట్ అవుట్ రాసుకుంటా ఉంటామా? సాయంత్రం దాకా పట్టింది. సో ఏం చేయాలి? ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ మై నంబర్స్ డాట్ లెంత్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది అరేలో. ఓకేనా? I ప్లస్ ప్లస్. సో ఏమవుతుంది మన కేసులో? అరే లెంత్ ఎంత? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ అరే? 5 కదా. బట్ ఇండెక్స్ ఎప్పటిదాకా ఉండాలి? 4 దాకే. కాబట్టి నేను లెస్ దాన్ పెట్టా, ఈక్వల్ పెట్టలేదు. ఎందుకంటే 4 అయిద్ది, ఇక్కడ 5 అయిద్ది. 5 అప్పుడు ప్రింట్ చేయకూడదు. ఇజ్ ఇట్ కరెక్ట్? 5 అనేది మై నంబర్స్ ఆఫ్ 5 అనేది లేదు అసలు వాల్యూ. యూ షుడ్ నాట్ యాక్సెస్, రైట్? ఇక్కడ ఏం చేయాలి? డైనమిక్ వాల్యూని ప్రింట్ చేద్దాం. లైక్ I మై నంబర్ ఇక్కడ I అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? 0. ఇక్కడ 0th వాల్యూ ఇస్ మై నంబర్స్ ఆఫ్ I అంటే ఫస్ట్ 0, నెక్స్ట్ మై నంబర్స్ ఆఫ్ 1 ప్రింట్ చేసింది, నెక్స్ట్ మై నంబర్స్ ఆఫ్ 2, మై నంబర్స్ ఆఫ్ 3, మై నంబర్స్ ఆఫ్ 4, నెక్స్ట్ 4 తర్వాత ఇది 5 అవుతుంది. 5 ఈజ్ లెస్ దాన్ 5 కాదు కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? Okay. If I place equals to, see what will happen. We will get exception. Array out of bound exception వస్తుంది. ఓకేనా? ఇది రాకుండా చూసుకోవాలి మీరు. కోడింగ్ అట్లా రాయాలి, ఎక్సెప్షన్ రాయకుండా. అందుకే లెస్ దానే పెట్టా. ఏమవుతుంది ఇప్పుడు? ఇట్ ఈస్ ట్రయింగ్ టు యాక్సెస్ 4 అయ్యాక ఇది 5 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? మీరు ప్రింట్ చేయాలన్నప్పుడు మై నంబర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ అని అడుగుతున్నారు. అసలు 5 ఎక్కడుంది? ఉన్నదే 4 లొకేషన్స్ అయితే. సో ఇట్ ఈస్ సేయింగ్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్సీడెడ్ ద అరే సైజ్. మీరు క్రాస్ అయిపోయారు, అవుట్ ఆఫ్ బౌండ్. మీ బౌండరీస్ దాటేసి వెళ్ళిపోయారు. వాట్ ఈస్ ద బౌండరీ? 0 to 4 ఈస్ ద బౌండరీ. బట్ యు ఆర్ ఆస్కింగ్ వాల్యూ విచ్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. దట్స్ వై ద జావా విల్ త్రో ద ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేసుకోవాలి. అదే ఎక్సెప్షన్స్ క్లాస్ లో నేను చెప్తాను ఇది ఏం చేయాలి ఏంటి అనేది. యూజర్ కి మెసేజ్ పెట్టాలి, ప్లీజ్ ట్రై టు యాక్సెస్ 0 to 5 ఎలిమెంట్స్ ఓన్లీ, సంథింగ్ అట్లా. అర్థమైందండి? అరేని ఎలా చేయాలి ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ లైన్ డిక్లరేషన్ కదా. సెకండ్ లైన్ క్రియేట్ చేసిగానే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, 1 2 3 4. Okay. After second line gets executed, my numbers will point to this object in the heap anamata. Okay na? This is 0. ఇది ఇండెక్స్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా? ఈ సెకండ్ లైన్ తర్వాత మై నంబర్స్ ఈజ్ పాయింటింగ్ టు, ఈ లైన్ అవ్వేదాకా ఆబ్జెక్ట్ ఉండదండి. ఈ ఫస్ట్ లైన్ లో
ఈ ఆబ్జెక్ట్ అనేది అసలు ఇంకా హీప్ లో ఇది ఉండదు ఫస్ట్ లైన్ లో. సో డిక్లేరింగ్ అప్పుడు ఏమి ఉండదు. తర్వాత ఎప్పుడైతే న్యూ ఉంటే అప్పుడే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేది. సో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఇలా ఎంటీగా ఉంటది. నెక్స్ట్ మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. కావాలంటే మీరు టెస్ట్ చేయండి ఏముంటది బై డిఫాల్ట్ అని. ఏమొస్తుంది అనుకుంటా? ఏమి రాదండి, ఎందుకంటే ఇంకా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. బట్ ఏదో ఒకటి ఉండాలి కదా మై నంబర్స్ లో. చూసారా, గ్యార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. మనమే చేయమంటుంది అదే కదా. అడ్రస్ లోకల్లో మెథడ్ లో ఉన్న వేరియబుల్ ని వాడాలంటే ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయాలని చెప్పే కదా. ఏం చేయాలి చెప్పా కదా, అరేస్ కూడా ఆబ్జెక్ట్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ టు ఎనీథింగ్. అసలు మనం ఇది చేయకుండా వాడకూడదు. వాడనంత సేపు ఎర్రర్ ఇవ్వదు. ఎప్పుడైతే సిస్ అవుట్ యాడ్ చేసి నేను యూజ్ చేస్తున్నానో ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ నల్ ఉంటది, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అప్పుడు ఈ మై నంబర్స్ నల్ కాకుండా నల్ని తీసేసి ఈ ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చుకున్నాం. సరే, వాల్యూస్ ఇవ్వక ముందు ఏం వాల్యూస్ ఉంటుందో ప్రింట్ చేద్దాం. ఓకేనా, బై డిఫాల్ట్ ఏముంటాయో చూడండి. ఓకేనా, బై డిఫాల్ట్ ఏమున్నాయి, అది సేమ్ ఇంటిజర్ ప్రిమిటివ్స్ ఎప్పుడు 0 ఉంటది కదా డిఫాల్ట్ వాల్యూ. సో అరే కూడా మనం ఏమి ఇవ్వకపోతే ఇంటిజర్, లాంగ్ అండ్ షార్ట్ కి 0 ఉంటది. సేమ్ అయ్యర్ రూల్స్. రిఫరెన్సెస్ అనుకోండి నల్ అలా ఉంటది, బూలియన్ అయితే ఫాల్స్ ఉంటది. ఓకేనా, ఇది ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఐత్ వాల్యూ ఇది ప్రింట్ అవ్వలేదు కదా. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? 2 times ఫర్ లూప్ ఉంది కదా. ఓకే, ఇక్కడే అర్థమైందా ఏమైందో? ఫస్ట్ లోనే ఎర్రర్ వచ్చేసింది కదా. సో ఇక్కడ దాకా రాలేదు, ఈ ఫర్ లూప్ దాకా. కంట్రోల్ ఇంక ఇక్కడ ఎండ్ అయిపోయింది. నేను ఫర్ లూప్ ఎందుకు ప్రింట్ అవ్వలేదా సెకండ్ టైం అని చూస్తున్నా. మనం ఎర్రర్ చేశాం కదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని. సో ఇక్కడ ఫర్ లూప్ అప్పుడు ఎర్రర్ వచ్చేసి 15th లైన్ నుంచి ఇంకా జేవిఎం టర్మినేట్ అయిపోయింది. ఇంకా ఈ కోడ్ ఏమీ వర్క్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఎక్సెప్షన్ వచ్చిందంటే మీరు హ్యాండిల్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. క్లియర్ అండి అందరికి? బై డిఫాల్ట్ వాల్యూ 0, ఎందుకంటే అది ఇంటిజర్ కాబట్టి. అదే మీరు ఫ్లోట్ పెడితే 0.0 వస్తుంది. Is it clear? Okay. సో ఇది అట్లానే మీకు ఈ జావా ఇది ఎగ్జాంపుల్ చేసినప్పుడు స్టూడెంట్ ఎందుకు ఇంపోర్ట్ చేశాను? ఎందుకంటే పబ్లిక్ అయినా సరే అలా ఇంపోర్ట్ అనేది స్టూడెంట్ ఇంతవరకు వాడలేదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఈవెన్ మన స్టూడెంట్ అరే కూడా క్రియేట్ చేయొచ్చు. దానికోసం ముందే ప్లాన్డ్ గా నేను స్టూడెంట్ ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు మీరు నెంబర్స్ చూశారు కదా, సేమ్ అట్లానే నేను స్టూడెంట్ అరేని కూడా, అంటే ఒక ఆబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ స్టూడెంట్స్ కావాలి నాకు అరేలే అంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ లైన్ అయ్యేటప్పటికి ఏముంటుందండి, మై స్టూడెంట్స్ అనేది దేన్ని రెఫర్ చేయదు. ఇది లేదు, ఇంకా ఏం రెఫర్ చేయట్లా, నల్ పాయింట్ అయ్యింది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. మై ఒక 3 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయండి. స్టూడెంట్ 1 ఈక్వల్స్ న్యూ
స్టూడెంట్ 1 కామా అనిల్. సింధూర్ అని నన్ను కొడుతుంది, అందుకే నేను సింధూర్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఈ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాం కదా, వీటిని నేను అరే సింటాక్స్ మర్చిపోయానండి, ఒక్క నిమిషం. జనరల్ గా ఎందుకు మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని కలెక్షన్స్ అని చెప్పా కదా. స్టూడెంట్ తీసుకోవాలి, ఇందాక మీరు మైన్ నెంబర్ తీసుకున్నారు, ఇప్పుడు స్టూడెంట్ తీసుకున్నారు. ఒక్క నిమిషం. యాక్చువల్ గా ఆబ్జెక్ట్స్ ని మనం కలెక్షన్స్ లో లిస్ట్ అని చెప్పి ఉంటది, అందులో వాడతాం ఎక్కువ. నెంబర్స్ కి అరే వాడతాము, ఆబ్జెక్ట్స్ కి జనరల్ గా అరే సింటాక్స్ వాడడం, అందుకని నాకు గుర్తులేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అరే లిస్ట్ జావా. అరే లిస్ట్ లో మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో జనరల్ గా ఆబ్జెక్ట్స్ కి అరే లిస్ట్ వాడుతాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే మై స్టూడెంట్స్ ఆఫ్, ఇందాక కూడా మనం ఆబ్జెక్ట్ ఇచ్చింది ఇట్లా కదండి, నేనేంటో కన్ఫ్యూజ్ అయిపోయా. 0కి కదా మనం అసైన్ చేయాల్సింది, ఈక్వల్స్ 1 అని పెట్టాలి. ఇది కదా మనం ఇందాక కూడా ఇచ్చింది, మై నెంబర్ ఆఫ్ 0 is equal to 1 ఆఫ్ 0 is equal to అని కదా ఇచ్చింది. యాక్చువల్ నాకు వేరే ఇంకొక డిఫరెంట్ టైప్స్ గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, నాకు ఆ సింటాక్స్ గుర్తొచ్చి నేను అది రాయబోయాను. బట్ వేరే టైప్ ఇలానే కాదు, ఇంకొకలాగా కూడా చేయొచ్చు. నేను అలా ట్రై చేశాను, అది కూడా చూపిస్తాను. మొత్తం అందరూ వచ్చారు, 1 2 3 4 0 1 2 3. ఓకేనా? సో ఇదే ఫర్ లూప్ ని యూజ్ చేసి నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ని ప్రింట్ చేస్తాను. ఫర్ int I equals 0, same my students dot length, I will print ith object, ith student object. ఓకే, is అని చెప్పేసి ఏమైతే చూడండి, మీకు స్ట్రేంజ్ అవుట్పుట్ వస్తుంది, అది ఎందుకో చెప్తా. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా మొత్తం, వీటిని కమెంట్ చేయాలంటే Ctrl+Shift// కొడితే కమెంట్ అయిపోతుంది. ఎందుకో తెలుసా ఎర్రర్ వచ్చింది? న్యూ స్టూడెంట్ 2, రాజీవ్ 2, అశ్విని 2, సింధు ఇచ్చి అందుకనా అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇక్కడ డిక్లరేషన్ 3 స్టెప్స్ అని చెప్పా కదా. ఫస్ట్ డిక్లరేషన్, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా మనం.
న్యూ ఇంటిజర్ 5 అన్నాం కదా, అలా అనలేదు కదా. న్యూ క్రియేట్ చేయకుండా ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేకుండా హౌ ఆర్ యూ యాక్సెస్, యూ కాంట్ యాక్సెస్, రైట్. సెకండ్ స్టెప్ మర్చిపోయాం, న్యూ స్టూడెంట్ ఆఫ్ 5 4 మనం అనుకుంటాం 4 కదా. ఓకేనా, అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇది నల్ పాయింట్ అవుతుంది, తర్వాత ఒక ఆబ్జెక్ట్ హీప్ లో క్రియేట్ అయ్యి ఇట్ విల్ స్టోర్ 4 రెఫరెన్స్ వేరియబుల్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ వాంట్ స్టోర్ 4 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఇలా అండి, ఇక్కడ దిస్ అరే విల్ హోల్డ్ 4 స్టూడెంట్ రెఫరెన్సెస్. రెఫరెన్స్ కెన్ హోల్డ్ ఎనీ ఆబ్జెక్ట్ కదా. ఇది మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాం కదా, ఈక్వల్ టు చేయండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేశాను నేను. ఎలా వచ్చింది, ఇదేంటండి స్టూడెంట్, ఇది ఫస్ట్ స్టూడెంట్ అంట, ఇది సెకండ్ రాజీవ్, ఇది అశ్విని. అడ్రస్ ఇచ్చింది కదా. యాక్చువల్లీ మనం హీప్ లో ఉన్న డేటా ప్రింట్ చేయాలి. యాక్చువల్ గా మనం డేటాను ప్రింట్ చేయాలి కదా, కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా యాక్చువల్ గా దీన్ని స్టూడెంట్ కి అసైన్ చేసుకునే లోపల స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు మై స్టూడెంట్స్ ఆఫ్ ఐ, అవునా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ నేమ్ గెట్ నేమ్ ఎస్ డాట్ ఎస్ఐ. ఇది కామెంట్ చేసేస్తాను ఫస్ట్, మీకు అది కూడా చూపిస్తాయి అదేం చేయాలి. రన్ యాస్, ఓకేనా. ఓకేనండి, అర్థమైందా. అన్ని రాజీవ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, అర్థమైందా. ఎర్రర్ చెప్పండి ఎవరైనా, ఎందుకు వచ్చింది ఇక్కడ 2 రాజీవ్ ఇచ్చాక 3 అశ్విని, 3 సింధు ఇవ్వాలి కదా. ఐ మీన్ 4 సింధు, అందుకని ఓవర్ రైడ్ అయిపోయింది. స్టిల్ ఎర్రరా, ఐఎమ్ ప్రింటింగ్ మై స్టూడెంట్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఎర్రర్ ఇచ్చా. అర్థమైందా, ఇక్కడ మిస్టేక్ చేసా, అక్కడ మిస్టేక్ చేసా. క్లియరా. యాక్చువల్గా ఇలా బదులు, యాక్చువల్గా మనం ఇందాక ఏమవుతుందంటే బై డిఫాల్ట్ ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని కనుక ఇలా ఇచ్చారనుకోండి సిస్టమ్ డాట్ అవుట్ లో, అది ఏం చేస్తుందంటే, చెప్పా కదా మీకు ఎవ్రీ క్లాస్ విల్ ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్ అని. సో ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా డాట్ టు స్ట్రింగ్ మెథడ్ ని కాల్ చేస్తుంది ఇక్కడ. అందుకని మనకి ఇందాక అవుట్పుట్ అట్లా వచ్చింది. ఒక రెఫరెన్స్ వేరియబుల్ ని సిస్టమ్ డాట్ అవుట్ లో వాడితే బై డిఫాల్ట్ అది టు స్ట్రింగ్ ని కాల్ చేస్తుంది, ఈవెన్ మీరు రాయకపోయినా. ఓకేనా. టు స్ట్రింగ్ కాల్ చేయడం అంటే, మై స్టూడెంట్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఒక స్టూడెంట్ రెఫరెన్స్ కదా. ఎవ్రీ క్లాస్ విల్ ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్ కదా, ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న టు స్ట్రింగ్ ని కాల్ చేస్తుంది. ఆ టు స్ట్రింగ్ ఏం చేస్తుందంటే, ఇది హీప్ లో ఎక్కడ స్టోర్ అయిందో సంథింగ్ మెమరీ రిలేటెడ్ అడ్రస్ ఏదో ప్రింట్ చేసేసింది బై డిఫాల్ట్. కానీ అది మీనింగ్ఫుల్ కదా, మీనింగ్ఫుల్ గా లేదు కదా, యూజ్ లేదు కదా మనకి. దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందా, మీకు అర్థం అవుతుందా. ఫస్ట్ ది అనిల్ అని, సెకండ్ ది రాజీవ్ అని, అర్థం కావట్లేదు కదా. కానీ ఇట్ ఈస్ ద డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఏం చేయాలి, మనకి డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ వద్దంటే ఏం చేయాలండి, మీరు చెప్పాలి. అసైన్ చేసుకోవాలి. కాదు కాదు కాదు, ఎవరు వినలేదు. రాజీవ్ ఉన్నారా మీరు? ఉన్నాండి. ఇప్పుడు నాకు ప్రతి ఎవ్రీ క్లాస్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ లో ఉన్న టు స్ట్రింగ్ కాల్ అయింది, అవునా. బట్ నాకు ఆ టు స్ట్రింగ్ ఇంప్లిమెంటేషన్ వద్దు, ఏం చేయాలి? ఏం చేయాలి, మీరు ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేయాలి నేను అడిగిన క్వశ్చన్ కి. నాకు టు స్ట్రింగ్ నచ్చలా, ఇది ఇలా ప్రింట్ చేస్తుంది, నాకు ఇలా వద్దు.
ఏం చేయాలి? మనకు ఒక ఆప్షన్ మీకు చెప్పిన క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, స్టూడెంట్ ఎస్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఐ అసైన్ చేసాం. కాదు, నిన్న క్లాస్ లో చెప్పిన సబ్జెక్ట్ మీరు మర్చిపోయారు. When I am inheriting one method, if I want to redefine what I have to do, I have to override the method, right? Yeah. Overriding అంటే అదే కదా. నాకు ఆబ్జెక్ట్ మెథడ్ ని ఎక్స్టెండ్ చేసింది, బై డిఫాల్ట్ నాకు టూ స్ట్రింగ్ వచ్చింది, బట్ ఆ ఇంప్లిమెంటేషన్ నాకు నచ్చల, నాకు యూస్ఫుల్ లేదు అది. సో సబ్ క్లాస్ హ్యాస్ టు ఓవర్ రైడ్ ఇట్. అర్థమైందా? మీరు అది ఎవరో ఒకరు చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఏం చేయాలి? టూ స్ట్రింగ్ ని ఓవర్ రైడ్ చేయాలి. కోర్సులోకి వెళ్ళి జనరేట్ టూ స్ట్రింగ్ అని ఉంది చూసారా, క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఏ ఫీల్డ్స్ కావాలి? స్టూడెంట్ ఐడి, నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటా నాకు. ఓకేనా? ఇది చూసారా ఓవర్ రైడ్ అంటుంది ఆటోమేటిక్ గా నేను జనరేట్ చేస్తే. అంటే నాకు ఆబ్జెక్ట్ క్లాస్ లో ఇదే మెథడ్ ఉంది, దాన్ని నాకు అది నచ్చలేదు, నేను ఇది యూజ్ చేసుకున్నా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైనా టూ స్ట్రింగ్ రెండు సూపర్ క్లాస్ లో సబ్ క్లాస్ లో ఉంటే ఫస్ట్ సబ్ క్లాస్ లో చెక్ చేసుకుంటారు చెప్పా కదా. సో ఇది యూజ్ చేస్తుంది ఇప్పటి నుంచి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. ఇందాక ఇలా చెత్తలాగా వచ్చింది కదా, నాకు అక్కర్లేదు ఇది. నేను ఐ హ్యావ్ ఓవర్ రైడ్ అన్న టూ స్ట్రింగ్ మెథడ్. నౌ సీ ద అవుట్పుట్. ఇది కదా మనం చేస్తుంది, ఇది కదా. ఇది సీ ద అవుట్పుట్ ఎంత నీట్ గా ఉందో ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఓవర్ రైడింగ్ ఎందుకు చేస్తావు నాకు అర్థమైందా? సూపర్ క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఇచ్చిన నొటేషన్, ఆ ఫంక్షనాలిటీ నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ దట్ ఫంక్షనాలిటీ, స్టూపిడ్ ఫంక్షనాలిటీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జస్ట్ డిస్ప్లేయింగ్ మెమరీ లొకేషన్? ఐ వాంట్ టు జస్ట్ సీ ద వాల్యూస్. సో my subclass student is redefining the display function and now it is very beautiful. But ఇప్పుడు మనకి క్లాస్ అనే ఇంకొకటి ఉందనుకోండి, అందులోది మారదు, ఓన్లీ స్టూడెంట్ కి ఈ ఇంప్లిమెంటేషన్ వాడిద్ది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఓవర్ రైడ్ చేసుకున్నావు. సో నీకు ఎప్పుడైనా ఇది అసలు ఎందుకు ప్రింట్ అయిందో తెలుసా? చెప్పా కదా, గుర్తుంది కదా. టూ స్ట్రింగ్ బై డిఫాల్ట్ కాల్ అయింది రిఫరెన్స్ వేరియబుల్. మీరు సిక్స్ అవుట్ లేస్తే ఎప్పుడైనా రిఫరెన్స్ వేరియబుల్ ప్రింట్ చేస్తే టూ స్ట్రింగ్ అని కాల్ చేస్తుంది. కాబట్టి ఈ టూ స్ట్రింగ్ ని నేను ఓవర్ రైడ్ చేసుకున్నాను. ఓకేనా అండి? సో అరేస్ లో ఫస్ట్ డిక్లరేషన్, తర్వాత ఆబ్జెక్ట్ allocating space in the heap. This will indicate how much space it has to allocate. It will allocate 4 location which can store 4 reference variables, not 4 objects. Okay, objects ఎక్కడో ఉంటాయి హీప్ లో, ఆ ఆబ్జెక్ట్స్ లొకేషన్స్ ని ఈ 4 స్లాట్స్ లో అవైలబుల్ ఉంటుంది. లైక్ it will store remote controls of the TV, not it will store directly TVs. ఓకేనా? ఈ అరేలో 4 రిమోట్ కంట్రోల్స్ ని పెట్టుకోవచ్చు. అవునా? నిన్న ఎగ్జాంపుల్ చెప్పా కదా, టీవీ అండ్ రిమోట్. టీవీ ఇస్ యాక్చువల్ ఆబ్జెక్ట్, టీవీ వేరే ప్లేసెస్ లో ఉంటుంది. ఈ అరేలో 4 రిమోట్స్ పెట్టుకోవచ్చు, నథింగ్ బట్ 4 రెఫరెన్స్ వేరియబుల్స్. కాబట్టి 1, 2, 3, 4 ప్లేస్ చేసా. బట్ 1 ని మ్యానిపులేట్ చేస్తే ఇండైరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ నే మ్యానిపులేట్ అవుతుంది, ఎందుకంటే రిమోట్ ఆపరేట్ చేస్తే టీవీ కాదు. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? No questions. అరే ఎలా క్రియేట్ చేయాలి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ టు బి ఎగ్జాక్ట్. We are not creating array of objects, we are creating array of object references. Rajiv, any doubts? Anybody? Yeah, okay. మీకు ఇవాళ వెళ్ళే పని లేదా? అడగలేదు? పర్లేదండి, అయిపోయింది. మరి మీకు ఇంకా కంటిన్యూ చేయమంటే 15 minutes కంటిన్యూ చేయమంటే చేస్తాను, మీ ఇష్టం. నో ప్రాబ్లం అండి. ఎక్కువ ఏం అవ్వలేదా? ఏమన్నా ఓవర్గా ఉందా? ఎక్కువ కాన్సెప్ట్స్ అయిపోయినాయా? ఎక్కువ కాన్సెప్ట్స్ అయిపోయినాయి అంటే స్టాప్ చేస్తాయి వాటికి, లేదంటే కంటిన్యూ. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఇక్కడ. అంటే ఫస్ట్ మనం ఇక్కడ స్టూడెంట్ ని ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ గా తీసుకున్నాం అన్నారు. మళ్ళీ దాని తర్వాత సి ద లైన్ 18th లైన్,
ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ Object create. ఆబ్జెక్ట్ లో ఏముంటది 4 ఎంటీ స్లాట్స్ అనుకోండి. ఆ ఎంటీ స్లాట్స్ ఏముంటది రెఫరెన్స్ వేరియబుల్ ని స్టోర్ చెయ్యొచ్చు. ఓకే. ఇక్కడ నువ్వు ఏమి స్టోర్ చేయలేదు. ఓకే. You are creating slots, empty slots for storing the reference variables. ఓకే. Okay. And then I assigned, here I assigned the object references. ఇక్కడ ఆబ్జెక్ట్స్ యాక్చువల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను అసైన్ చేశాను ఆబ్జెక్ట్స్ అని. అంటే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ని 0లో ఉంది. 2 అంటే రెఫరెన్స్ వేరియబుల్ కదండి, ఆబ్జెక్ట్ కాదు కదా. సో 0 స్లాట్ లో ఫస్ట్ రెఫరెన్స్ వేరియబుల్, సెకండ్ రెఫరెన్స్ వేరియబుల్, థర్డ్ రెఫరెన్స్, ఫోర్త్ రెఫరెన్స్ వేరియబుల్. క్లియరా, కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు ఓకే అండి. మీకు చెప్తానండి, నేను మీకు ఎగ్జాంపుల్ క్లియర్ గా ఉండాలంటే. ఓకే, 4 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసానా? యా. ఇదంతా హీప్ అనుకోండి, అవునా? ఇదన్నీ 4 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసా ఎక్కడ? ఇక్కడ, అవునా? యా. సో ఈ 4 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా హీప్ అనుకోండి. ఈ పెయింట్ ది చూస్తున్న స్క్రీన్ అంతా హీప్ అనుకోండి. ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి హీప్ లో. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఈ లైన్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్, ఒక అరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా విచ్ కెన్ స్టోర్ 4 రెఫరెన్సెస్, అవునా? అంటే ఓకే. నౌ this will point to this one, this will point to this one, this will point to this object, this will point to next student object. ఈ అరేలో ఏం స్టోర్ చేసే ఆబ్జెక్ట్ ఉందా? ఇక్కడ లేదు కదా, అది నేను చెప్పేది. 0 1 2 3 ఇందులో ఆబ్జెక్ట్ ఉందా? లేదు, రెఫరెన్స్ ఉంది 1. ఇక్కడ 1 అని స్టోర్ చేస్తారు. 1 అంటే నథింగ్ బట్ సమ్ మెమరీ లొకేషన్ లాగా. 2 ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? హీప్ లో వేరే ప్లేస్ లో ఉంది. దీని రెఫరెన్స్ వేరియబుల్ 1 కాబట్టి 1 అని ప్లేస్ చేశా. 4 ప్లేసెస్. క్లియరా, ఇంకా డౌట్ ఉందా? క్లియర్ అండి. ఈ లైన్ వల్ల ఇక్కడ ఈ 4 లైన్స్ వల్ల ఈ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, ఈ లైన్ వల్ల ఈ ఆబ్జెక్ట్ లో 4 లొకేషన్స్ క్రియేట్ అయినాయి. ఆబ్జెక్ట్స్ ఇంకా పెట్టలేదు, నేను రెఫరెన్స్ వేరియబుల్స్ పెట్టలేదు. ఈ లైన్స్ వల్ల ఈ లింక్స్ క్రియేట్ అయినాయి. ఓకే, ఈ లింక్స్ ఎప్పుడు క్రియేట్ అయినాయి? ఇది ఇవన్నీ ఈ లైన్స్ వల్ల క్రియేట్ అయింది. అదే కనుక ఈ లింక్స్ క్రియేట్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ ప్రింట్ చేస్తే నల్ వాల్యూస్ ఉంటుంది. ఇక్కడ మీరు అసైన్ చేయలేదు అనుకోండి, ఇక్కడ నల్ ఉంటుంది, ఇక్కడ నల్ ఉంటుంది. ఓకేనా, క్లియరా? యా, క్లియర్ అండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెఫరెన్స్ వేరియబుల్స్ హియర్ ఆబ్జెక్ట్స్ వోంట్ బి స్టోర్డ్. ఓకే, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ విల్ నాట్ బి స్టోర్డ్ బట్ రెఫరెన్సెస్. జావాలో ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అంటారు కానీ ఎప్పుడు ఇది రెఫరెన్స్ వేరియబుల్ అండి, అంతే. బట్ అల్టిమేట్ గా దాన్ని మీరు మాడిఫై చేస్తే ఆబ్జెక్ట్ మాడిఫై చేస్తారు కాబట్టి అందరూ సింపుల్ గా ఆబ్జెక్ట్ అనేస్తారు దీన్ని. ఓకేనా? ఐఎమ్ క్లియర్ అండి. ఓకే, ఇంకేమన్నా కంటిన్యూ చేయమంటారా? వాట్ అబౌట్ సింధు, అశ్విని? ఓకే, అర్థం కాలేదు నాకు ఇంకా ఇవాళ ఓవర్ అనిపిస్తుంది. అవునా? సింధునా? సింధు. ఓకే, even I have to leave. I have to go. Okay. Thank you then. My sister. Yeah, okay. Thank you guys. Then request